రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే, ఈ రాష్ట్రం దివాలా తీసేస్తుంటే అబద్ధపు అభియోగాలు చేస్తే ఇక్కడ అందరం పనులు మానుకోవచ్చి దానిపైన కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కానీ చెప్పదలుచుకుంది ఒకటే. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు సోషల్ మీడియా గోవర్ధన్ రెడ్డి అయిపోయారు అంటే చిలక అయిపోయాడు. ఆయన చిలక పలుకులు పలుకుతున్నాడు, అన్ని అబద్ధాలు. ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. దివాలా తీసేసిన పరిస్థితి. ఎందుకు? సహజ వనరులు ఏది ఈ రాష్ట్ర ప్రజలది, రాష్ట్ర వనరులన్నింటినీ కొల్లగొట్టిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి దాకా ఈ కాన్స్టిట్యుయెన్సీలో గతంలో ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా ఉన్న వ్యక్తి దాకా శాండు, మైను, వైను, భూములు దేన్ని వదిలేరు? దేన్ని వదలలేదు. అబద్ధాలు చెప్పడంలో సోమిరెడ్డి గారికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి కాడి నుంచి చెప్పడం వేరు. రాజకీయాల్లో చూసాం, ఏదో అక్కడిని ఇక్కడిని చెప్పడం. ఒక 4 కోట్లు అక్కడున్నాయి సింగపూర్లో, హాంకాంగ్. ఆ డాక్యుమెంట్స్ తెచ్చిన వ్యక్తి నేను ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని అప్పుడు చెప్పి నేను సాక్ష్యం. ఆ కేసులో నేను ఆలోచనలు, దుర్మార్గమైన ఆలోచనలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పేరు ఏంటంటే అడ్మినిస్ట్రేటర్. ఇది నువ్వు నేను ఇక్కడ ఉండేవాళ్ళు చెప్పేది కాదు, ఈ భూమి పైన అందరూ చెప్తారు. ప్రపంచ చంద్రబాబు నాయుడు అంటే ఈజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. ఈ దేశాన్ని విలువలు తేవాలని కోరుకునే వ్యక్తి, రాష్ట్రమే కాదు దేశానికి కానీ విలువలు పెంచాలనే వ్యక్తి, టెక్నాలజీని తేవాలనుకునే వ్యక్తి. ఈరోజు నిన్న చూసాం, ఇసుకలో 100 కోట్లు అని చెప్పి ఇంకా ఇసుక పాలసీని కానీ ఫైనలైజ్ చేయలేదు ప్రభుత్వం. అయితే ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి, పేదవాళ్ళకి అందరికీ ఇసుక అందుబాటులో లేదు కాబట్టి ఎమర్జెన్సీ బేసిస్ మీద రాష్ట్రం మొత్తం కానీ డ్రెడ్జింగ్ చేసి కొద్దిగా ఇసుక తీసి ప్రజలకు అందుబాటులో తేండి అని చెప్పారు. అందులో భాగంగా నెల్లూరులో, కోవూరులో, తర్వాత ఆత్మకూరు, ఇక్కడ సూరాయిపాళ్యంలో ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన 100 కోట్లు ఏదైతే ఉందో, ఇక్కడ నిన్నగాక మొన్న బోట్లు దిగాయి. ఇది ప్రొక్లైన్లతో తీసుకెళ్ళిపోయేది కాదు, బోట్లతో డ్రెడ్జింగ్ చేసి తీయాలి. ఇప్పటికి ఇక్కడ 500 ట్రాక్టర్లకి సంబంధించిన ఇసుక కానీ లేదు. ప్రజల కోసం డంప్ యార్డ్లో 8 లక్షల టన్నులకి ఈ సూరాయిపాళ్యంకి ఆర్డరు తీయాల్సిన కాంట్రాక్టు. ఈ 8 లక్షల టన్నులు మొత్తం విలువ ఎంత తెలుసా? 10,60,00,000, 128 రూపాయలు. అదే పక్క రాష్ట్రాల్లో 260, 270 రూపాయలు. ప్రజాప్రతినిధులు ఎంత తక్కువ ధరకి తీసిస్తే ప్రజలకి మేలు అవుద్ది, ప్రభుత్వానికి సులువు అవుద్ది, ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలంటే అనే ఆలోచనలో ఇక్కడ నెల్లూరులో ఉండే ప్రతి శాసనసభ్యుడు మాకు అక్కడ ఇచ్చిందంతే ఇక్కడ ఇవ్వాలని కానీ అడిగి ఉండొచ్చు. ఇది పక్క రాష్ట్ర, పక్క జిల్లాల్లో ఇచ్చిన ధర ఇక్కడ కానీ ఇండి అని అడిగి ఉండొచ్చు. ఇక్కడ నెల్లూరులో ఉండే శాసనసభ్యులు ఎవరు అడగలేదు. 128 అంటే 128. ఈరోజు దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఒక తట్ట ఇసుక ఇక్కడికి రాలే. ఇంకా దానికి ముందే అలవాట్లు, మీరు చేసిన అలవాట్లు ఇప్పుడు అదే అయిపోయి ఉంటుంది అనుకున్నారు. గతంలాగా నేను ఎన్నోసార్లు ఇసుక రీచ్లకి వెళ్ళి నేను ఎన్ని క్యూబిక్ మీటర్లు తీసేశారని గుండెలు బాదుకొని చెప్తే, ఆ రోజు ఎక్కడ ఏమైపోయావు గోవర్ధన్ రెడ్డి? నువ్వు ఏమైపోయావు? KGF 1లు 2లు 3లు అన్నీ తీశారే, ఇక్కడ ఉండే మైన్స్ అన్నీ దొంగతనంగా దోచుకున్నారే. అప్పుడు ఏమైంది నీ వాయిసు? జోబీలోకి వస్తే మాట ఉండదు,
కడుపులోకి పోతే సౌండ్ ఉండదు అన్నట్టుంది మీ పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు ఇదేని ఆషామాషిగా వదలడు దొంగలను దోచుకోవడానికి. ఈ రీచుల్లో 24/7 లైవ్ సర్వేలెన్స్ ఉంటుంది. శాటిలైట్ ద్వారా జియోగ్రాఫికల్గా ఎంత శాండ్ తీశారు అనేది ఎస్టిమేషన్ చేయబోతున్నారు. ఇక్కడ వచ్చిన వెహికల్స్కి GPS పెట్టబోతున్నారు. ఇక్కడ ఏది కానీ సైంటిఫిక్గా ఈ ప్రపంచంలో ఎక్కడ కానీ కూర్చొని చూసుకునేటట్టు ఇక్కడ ఆఫీసర్ల పైన కానీ వదలట్లేదు. ఇక్కడ ఉండే ఆఫీసర్ల పైన కానీ వదలట్లేదు. ఇక్కడ ఆఫీసర్లు పనిచేసినా అక్కడ CMO ఆఫీస్ నుంచి దీనికి ప్రత్యేక సెల్లేసి సర్వేలెన్స్ చేసే ప్రక్రియని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెస్తుంటే ఇక్కడ ఏం మాటలు, అది దోచేశారు, ఇది దోచేశారు. ఇంకా నిన్నగాక మొన్న నేను చూశాను, ఆ వరదల్ని కానీ కామెంట్ చేస్తున్నాడు ఈ గోవర్ధన్ రెడ్డి. షేమ్ షేమ్. వరదల్లో ఇతను పోయి మునిగింది లేదు, ఏం లేదు. పోయిన పాపానికి పోలేదు. ఆ వరద బాధితులకి నిన్న దాకా మంత్రి ఉన్నావు, 1000 కోట్లు ఉన్నాయి, ఏదైనా సహాయం చేశావా? నీది వదిలి నీకు తెలిసిన వాళ్ళ చేత ఏమైనా చేయించావా? నిన్న ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే అందరి దగ్గర పోయి దాదాపు 3 కోట్ల రూపాయలు CRS ఫండ్ తీసుకొని అక్కడ ఇచ్చారు వరద బాధితులకి. అటువంటి ఏమైనా మంచి పనులు చేసి పేరు తెచ్చుకోవాలి కానీ ఈ చిలక పలుకులు పలికితే ఎట్టా? ఇది కంప్లీట్గా బేస్లెస్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంకా ఇటువంటి పిచ్చి మాటలకి మనం ఎవరు ప్రెస్ మీట్లు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకి తెలుసు కాబట్టే తరిమేశారు వీళ్ళని. ప్రజలు మేం తరవలేదు, ప్రజలు తరిమేశారు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ ఎమ్మెల్యేలని. కాబట్టి మళ్ళా చెప్తున్నాం, ప్రజలు కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు వినొద్దు. వీళ్ళకి వేరే పని లేదు. ఇక్కడ ప్రతి అహర్నిశలు కష్టపడి రాష్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేయడానికి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ఎంప్లాయీస్ అందరు కలిసి కష్టం చేస్తేనే కానీ ఈ రాష్ట్రం బయటపడదు. అందుకోసం అందరి కోఆపరేషన్ కావాలి ఈ రాష్ట్రానికి. అదే ఇప్పుడు ఈ యొక్క రీచ్లో 8 లక్షల టన్నులు ఇంటూ 128 రూపాయలు, ఇది 10 కోట్లే వచ్చేది. దీని మొత్తం విలువ 10 కోట్లు. అందుకోసం లెక్కలు కొద్దిగా ఒకసారి చూసుకొని మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ అందరూ ప్రజల్ని ఇంకా పాత రోజుల్లాగా కాదు, వాళ్ళు చాలా తెలివితేటగా ఉంది కాబట్టే ఈరోజు మీకు ఎక్కడ దారి చూపించారు. దయచేసి మంచి పనుల్లో ఈ రాష్ట్రానికి ప్రజలకు ఏమైనా మేలు జరిగే